ఫస్ట్ మీరు ఎవరికి వినిపించారంటే డైరెక్ట్ మహేష్ గారు విన్న వెంటనే ఒప్పుకున్నారా ఏమైనా? అంటే ప్రాసెస్ అండి ఫస్ట్ ఏదంటే హీరోకి అంటారా? ఇప్పుడు ఈ సర్కార్ వారి పాట స్టోరీ అనేది డైరెక్ట్ మహేష్ బాబుని కలిసిన తర్వాత వెంటనే ఒప్పుకున్నారా, లేకపోతే ఏమైనా చేంజెస్ చేశారా అందులో? చేంజెస్ ఏం లేదండి. అంటే నేను గీతగోంద అండర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు అరవింద్ గారు అడిగారు నెక్స్ట్ ఏంటయ్యా ఏం చేస్తున్నావు ఇదంటే, సార్ ఒక ఐడియా ఉందండి నా దగ్గర 30 minutes ఐడియా, మహేష్ బాబుకి అయితే చాలా బాగుంటుందండి చేద్దాం అనుకుంటున్నాను అన్న. అంటే ఏం చెప్పు అన్నాడు. అరవింద్ గారు చెప్పండి అన్నారు. ఆయన అంటే అప్పుడు సరైన 1/2 hour చెప్పా. ఆయన అదిరిపోయింది, ఐడియా చాలా బాగుంది, మహేష్కి అయితే అసలు అదిరిపోద్ది, హ్యాపీగా చెయ్యి, బాగుంటుంది, మంచి సినిమా వద్దు, నీ వర్కింగ్ స్టైల్ ఆయన వర్కింగ్ స్టైల్ బాగుంటుంది ఇదని. సో అది ఫస్ట్ కాన్ఫిడెన్స్ అండి నాకు యాక్చువల్గా. అంటే అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసరు నాకంటే ఆయన తండ్రితో సమానం యాక్చువల్గా. నాకు శ్రీవస్తు కానీ గీతగోందం కానీ ఒక రకంగా నాకు సారొచ్చారు ఫ్లాప్ తర్వాత లైఫ్ ఇచ్చింది ఆయనే. అంటే మళ్ళీ అది ఆ ప్రాసెస్లో బన్నీవాసు శిరీష్ వీళ్ళంతా ఉన్నా, బట్ అరవింద్ గారు అనే ఒక ధైర్యం అలా. సో ఆయనకి ఏంటంటే ఆ చిన్న అంటే లైక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తులు అంటే చాలా ఇష్టం ఆయనకి బేసిక్గా. అది నేను ఎప్పుడైతే ఈ కథ ఐడియా చెప్పానో ఆయన స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు, మహేష్ టైమింగ్కి నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అసలు మిరాకిల్స్ జరుగుతాయి, ప్లస్ కథ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, సో చేయమని. సో ఆ కాన్ఫిడెన్స్. దాని తర్వాత మళ్ళీ హీరో గారికి మన జగన్కి కథ చెప్పలేదు కానీ లైక్ ఇలా మహేష్కి చెప్తున్నారంటే సేమ్ అన్నాడు, అంటే నీ టైమింగ్ మహేష్ టైమింగ్ ఎదిరిపోతురా. దాని తర్వాత అప్పుడు కొరటాలకి ఒకరోజు లైక్ అన్నయ్యకి శివన్నకి ఏంటి ఏం చేస్తున్నావు బుజ్జి అనేది మెసేజ్ పెడితే 20 minutes కలుస్తానన్నా, 10 నిమిషాలు టైం ఇవ్వు, నేను ఐడియా చెప్తాను, ఇది మహేష్ బాబు రేంజ్కి సరిపోద్ది అనుకుంటే తీసుకెళ్ళు, లేదంటే వదిలే కొద్దిగా అంటే ఆ విషయం టప్మని రమ్మన్నారు. రమ్మంటే శివ దగ్గరికి వెళ్ళి లైక్ చెప్పా, 15 నిమిషాలు చెప్తే ఆయన అసలు లేచి ఏకండి ఇచ్చి అదిరిపోద్ది బాబుకి, నో డౌట్ అందులో, నేను చెప్పిస్తానులే అన్నారు. సో అది హీరో గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పడం, ఆయనకి నచ్చడం అలా. సో చేంజెస్ ఏం లేవండి. అంటే చేంజెస్ చేస్తే అసలు సినిమా సెట్స్కి వెళ్దావు. ఈయన విషయంలో హీరో గారి విషయంలో ఏంటంటే ఆయన వినంగానే స్ట్రైకింగ్గా తగిలేరు ఆయనకి. ఇంకా మళ్ళీ అంత అది చేంజ్ చేద్దాం ఇది చేంజ్ చేద్దాం ఇదంటే అసలు ప్రాజెక్ట్ అవ్వదు, ప్రాజెక్ట్ అవ్వదు ఇంకా అది. అంటే నచ్చాలి, ఆయనకి స్ట్రైక్ అవ్వాలా, క్యారెక్టరేషన్ అంతా అదిరిపోయింది అని ఆయనకి అది కరెక్ట్గా అయితేనే, లేదు అక్కడ ఇక్కడ ఇంకా అది ఉంటే ఆ ప్రాజెక్ట్ లేదు.